ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక డేంజరస్ యాప్ గురించి చెప్తాను. డైరెక్ట్ మీకు ఇది ప్లేస్టోర్లోనే దొరుకుతుంది. మరి ప్లేస్టోర్లో ఎందుకు అలో చేశారో నాకు కూడా అర్థం అవ్వలేదు. ఆ యాప్ పేరు ఏంటి అంటే బ్యాకప్ సర్వీసెస్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది తెలుసా, మీ మొబైల్లో మీరు మాట్లాడే కాల్ లాగ్స్ ఉంటాయి, అంటే ఎవరెవరికి కాల్ చేశారు అదంతా డీటెయిల్స్ అనేవి హ్యాక్ చేస్తుంది. ఎస్ఎంఎస్ఎస్, కాల్ రికార్డ్స్ ఇవన్నీ హ్యాక్ చేస్తుంది. ఓకే, సో ఇటువంటి యాప్ ఒకవేళ మీ మొబైల్లో ఉంటే వెంటనే దీన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. చూడండి, డైరెక్ట్ మీకు ఇక్కడ ఎక్కడ కనిపించదు, అది సెట్టింగ్స్లోకి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. సో చూడండి, హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసుకున్న తర్వాత మీ వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇస్తారు. ఓకే, మీ ఈమెయిల్ ఐడి కాదు, వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తారు. సో చూడండి, నేను నా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ డన్ బటన్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఏమవుద్ది అంటే చూడండి, మిమ్మల్ని ఇలా అలో అడుగుద్ది. ఓకే, సో ఇక్కడ మనకు అలో బ్యాకప్ సర్వీస్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్ అని ఉంది. ఓకే, అంటే మొత్తం మన ఫోన్ కాల్స్ని మేనేజ్ చేయడానికి, తర్వాత వచ్చేసి పిక్చర్స్ని మేనేజ్ చేయడానికి, కాంటాక్ట్స్ని మేనేజ్ చేయడానికి, ఓకే, ఆడియో రికార్డ్స్ని మేనేజ్ చేయడానికి, ఎస్ఎంఎస్ఎస్ని మేనేజ్ చేయడానికి, తర్వాత చూడండి ఇక్కడ మీడియా ఉంటుంది కదా, మీడియాని మేనేజ్ చేయడానికి అవన్నీ పర్మిషన్స్ తీసుకుంది. ఓకే, తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు ఒకటి యాక్సెస్ కోడ్ అని ఉంది. ఈ కోడ్ ఎందుకు అంటే మనం ఈ యాప్ని హైడ్ చేసేయచ్చు అన్నట్టు. ఓకే, సో ఈ యాప్ అనేది హైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యాప్ అనేది కనిపించాలి అంటే వాళ్ళ మొబైల్లో 1 2 3 4 5 6 డైల్ చేస్తేనే ఇది కనిపిస్తుంది. సో మొత్తానికి ఏంటంటే చూడండి, మన ఈమెయిల్ అడ్రస్కి దీని తరపు నుంచి ఒక మెయిల్ వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నాకు మొబైల్ రికార్డర్ అని ఒకటి వచ్చేసింది చూసారా, దీన్ని నేను ఇక్కడ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ప్లీజ్ ఇక్కడ యూజ్ దిస్ లింక్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసేసి మనం లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ పైన అందులోనే మీకు మీ ఐడి ఉన్న పాస్వర్డ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిలోకి లాగిన్ అయిపోవచ్చు. సో ఆ లింక్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఈ సైట్ ఓపెన్ అయిందా, ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే రిజిస్టర్ అయ్యారో, మీరంటే మీరు కాదు, హ్యాకర్ అనే వాళ్ళు మీ మొబైల్లో ఏ ఈమెయిల్ అడ్రస్ తోటి అయితే రిజిస్టర్ అవుతారో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి వాళ్ళ మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ ఉంటుంది కదా, వాళ్ళ ఈమెయిల్కి వచ్చిన ఆ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతారు. ఓకే, లాగిన్ అయిన తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచి అయితే మీ మొబైల్లో దీన్ని ఇన్స్టాల్ చేశారో అప్పటి నుంచి మీరు మాట్లాడిన ప్రతి కాల్కి సంబంధించిన డీటెయిల్స్, మీ ఎస్ఎంఎస్ఎస్, ఇంతకుముందు వాళ్ళు పర్మిషన్ అలో చేశారు చూసారా, అన్ని డీటెయిల్స్ అనేవి వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. ఓకే, సో చాలా డేంజరస్ యాప్ ఇది.